ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైల్స్ దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైసీపీ నేత మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుట్రకోణంపై పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఫైల్స్ దహనం జరగడానికి ముందు 10 రోజుల పాటు మాధవరెడ్డి ఈ ప్రాంతంలో తచ్చాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక ఫైల్స్ దహనం కేసులో అతని హస్తం ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు రంగంలోకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, అగ్నిమాపక శాఖ డీజీలు చేరుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంకు సంబంధించి 32 మందిని విచారిస్తున్నారు. దీంతో పాటు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు అయిన మాధవరెడ్డి ఇంటిలో సోదా నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక అతని ఇంటి నుంచి పలు రికార్డులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్ శివ. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన అయితే మాత్రం కొంతమంది కీలకమైనటువంటి కొంతమందిని కూడా వైసీపీ నేతలను అయితే కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి మాధవ్ రెడ్డి కూడా ఒక రామచంద్రారెడ్డి యొక్క బామర్దిగా కూడా గుర్తించారు. అతనికి దాదాపుగా ఒక 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగేటువంటి ముందుగా ఒక 10 రోజుల ముందుగా కూడా దరిదాపుల్లో కూడా తిరుగుతున్నారు అనేసి కూడా ఒక సీసీ కెమెరాల ఫుటేజ్ లో కానీ ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా వాళ్ళు ఇట్లా తేలిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పరిస్థితి అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ యొక్క ఫైల్స్ దహనం అయినటువంటి యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్స్ మాత్రం దీని వెనక కూడా కుట్రపూర్వకంగా కూడా ఉంది అనేసి కూడా నిర్ధారణ అయితే చేసుకున్నారు పోలీసులు. దీని ద్వారానే ఈ యొక్క అతన్ని మాధవ్ రెడ్డినే కాకుండా మరో 32 మందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లే కాకుండా ఈ యొక్క రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి కూడా సిఓడిఓ కూడా నిన్న అయితే మాత్రం మదనపల్లికి చేరుకున్నారు. మదనపల్లికి చేరుకున్న తర్వాత అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి డిఐజీ కూడా అక్కడ చేరుకొని అన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం, వాళ్ళ బామార్జీని కూడా అరెస్ట్ చేయడం, దీనిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక రాష్ట్రం అంతా కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. దీని ద్వారా కూడా డివిజన్ పరంగా చూసుకున్నటువంటి కార్యాలయాల్లో కూడా ఇప్పుడు అప్రమత్తమై కూడా అందరూ కూడా ఒక ఫైల్స్ అంతా కూడా సేఫ్ గా ఉండే దాని పట్ల అయితే చూస్తున్నారు. ఒక వేగవంతం ఈ దర్యాప్తును కూడా వేగవంతం చేయాలి అనేసి కూడా అలాగే సిఐడికి సంబంధించినటువంటి చీఫ్ గాని డిఐజీ కూడా మొన్న రావడం జరిగింది. ఇదంతా కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఫాస్ట్ గా ఒక దర్యాప్తు అయితే చేయాలి. చేసిన తర్వాత దీన్ని నిజాలు బయటికి తేల్చాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే ఒక ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో దానికి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అనుచరుడు అయినటువంటి వాళ్ళ బామార్ది కూడా అంటారు మాధవ్ రెడ్డి మాత్రం దీంట్లో అతనే A1 గా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు అయితే చేశారు. కీలకమైనటువంటి హార్డ్ డిస్క్ కానీ కంప్యూటర్లు కానీ కొన్ని ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అతను సంబంధించినటువంటి రైస్ మిల్లును కూడా సోదాలు అయితే చేసిన పరిస్థితి అయితే నిన్న కనిపించింది. అలాగే ఈ యొక్క 32 మందిని అయితే మాత్రం ఇప్పటి వరకు విచారణ అయితే చేపడుతున్నారు. ఈ 32 మంది దగ్గర నుంచి వచ్చేటువంటి విలువైన సమాచారాన్ని కూడా ఈ యొక్క దర్యాప్తుకి ఉపయోగపడుతుందనే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి కూడా దీనిపైన సంబంధించి ఏ డాక్యుమెంట్లు అయితే కాల్పోయాయో వాటికి సంబంధించి కూడా ఎవరైతే తీసుకుంటున్నారో ఆ డాక్యుమెంట్స్ ఎలా మళ్ళీ తీసుకురావాలి, ఏంటంటే వెళ్ళింది, ఒకవేళ హార్డ్ కాపీ కాకుండా హార్డ్ డిస్క్ లో కానీ ఇట్లా ఏమైనా సాఫ్ట్ కాపీ ఏమైనా ఉన్నాయనేసి కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కంప్యూటర్లు అలాగే అక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి వాటిని కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం మొత్తం కూడా మదనపల్లికి సంబంధించి అయితే మాత్రం ఈ 4 డివిజన్లకు సంబంధించి అయితే ఈ యొక్క రెవెన్యూకి సంబంధించి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఆస్తులకు సంబంధించినటువంటిది అక్రమంగా ఉన్నటువంటి ఈ యొక్క అనుచరులు ఎలా తీసుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఫైల్సే దీంట్లో ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే కుట్రపూరితంగానే ఈ యొక్క ఫైల్స్ కూడా కాల్ చేశారు అనేసి కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా అదుపులోకి తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా దర్యాప్తు అయిన తర్వాత కూడా ఒక నిర్ధారణకు వచ్చి దీని వెనకాల ప్రధాన పాత్రగా పోషించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అతను ఉన్నటువంటి ఆస్తులు కూడా
బయట తీయాలనే ఆలోచనలో మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతుంది. అలాగే ఈ ప్రధానంగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతమంది అందుబాటులో లేరు, పరారులో ఉన్నారు అనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేసి అయితే చూస్తున్నారు. కాకపోతే ఈ యొక్క ఘటనతో మాత్రం మొత్తం అప్రమత్తమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా అన్ని ఫైల్స్ మళ్ళీ ఒకసారి చక్కదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక కాలిపోయినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏమున్నాయో వాటిని అయితే మాత్రం సాఫ్ట్ కాపీగా కూడా మళ్ళీ తీసుకోవాలనేసి ఒక రెవెన్యూ కార్యదర్శి అయితే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా దీని వెనకైతే మాత్రం ఈ యొక్క వైసీపీ నాయకులు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం అయితే 100% ఉంది అనేసి కూడా తేల్చే పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా ఈ రోజు సాయంత్రం రేపు పొద్దున్నే కంతా కూడా దీనిపైన ఒక క్లారిటీగా వచ్చేటువంటి పరిస్థితి అయితే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కొంత ఉచ్చు బిగుస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా శివ. అంటే ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి 32 మంది అనుచరులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరులు, అది కాకుండా మాధవరెడ్డి తన పామార్ది, అలాగే ప్రధాన అనుచరుడు కూడా. అంటే ఈ యొక్క 3 డివిజన్ కి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ కి సంబంధించి మదనపల్లి గాని, పలమనేరు, పొంగనూరు ఇటుపక్క చూసుకుంటే మాత్రం అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళంతా అక్రమంగా వీళ్ళు స్వాధీనం చేసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా ఉంది. దానికి సంబంధించి కూడా ఎంఆర్ఓలు కూడా వీళ్ళకి సహకరించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళతో పాటుగా కుమ్మక్కై ఉన్నారనేసి తెలిసింది. దీంతోనే ఒక అనుచరులను కూడా ఈ అనుచరులతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేసి వీళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి అనుమానితులంతా కూడా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి. అందుకే రంగంలోకి దిగినటువంటి రెవెన్యూ ప్రధాన కార్యదర్శి అయితే మాత్రం దీనిపైన సీరియస్ గా ఉన్నారు. అలాగే మొన్న వచ్చినప్పుడు డిఐజీ కూడా అలాగే చెప్పారు, దీనికి సంబంధించినటువంటి దీన్ని పోలీసుల ద్వారానే దర్యాప్తు చేయాలా లేదా సిఐడికి ఇవ్వాలా అనే దానిపైన అయితే మాత్రం ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క సీసీ కెమెరాల ఫుటేజ్ లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే మాత్రం దీని వెనకైతే మాత్రం పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే ఉంది. దీని ద్వారా మిథున్ రెడ్డికి కానీ పెద్దిరెడ్డికి కానీ దీని ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉచ్చు బిగించుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రధాన అనుచరులంతా కూడా దాని వెనక ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాబట్టి ఆయనకైతే మాత్రం ఖచ్చితంగా దీనిపైన అయితే మాత్రం మళ్ళీ ఇబ్బందులు అయితే రావచ్చనేసి కూడా చేస్తున్నారు. ఎందుకంటే పొంగనూరు ఘటనలు అయితే మాత్రం చాలా వరకు ఇప్పటికే ప్రజల్లో నుంచి వ్యతిరేకత అయితే ఉంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి యొక్క దీంట్లో కూడా వ్యతిరేకత వచ్చిందంటే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారేట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి అయితే మాత్రం మిథున్ రెడ్డి వచ్చినా సరే పొంగనూరుకు వచ్చినప్పుడు గొడవలు అయితే జరిగాయి, అలాగే రామచంద్రారెడ్డి వచ్చినప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఘటనతో పాటుగా మొత్తం కూడా వ్యతిరేకత వచ్చి పెద్దిరెడ్డి కుటుంబాన్ని కొద్దిగా దూరం పెట్టేలాగా అయితే మాత్రం అనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు కూడా వదలకుండా అన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు నెలకొంది శివ. ఓకే, థ్యాంక్ యూ.